ఈరోజు మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి ఎంతో చక్కటి టేస్ట్తో గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ. ఈ గుత్తి వంకాయ కర్రీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మాని. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. గుత్తి వంకాయకి కావాల్సిన పదార్థాలు: ఒక పావు కేజీ వరకు ఇక్కడ ఇలా నల్ల వంకాయల్ని తీసుకున్నాను. మీరు గ్రీన్ వైనా తీసుకోవచ్చు. అలాగే ఒక మీడియం సైజ్ టమాటో, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, అలాగే చిన్న ఎండు కొబ్బరి ముక్క, ఒక 5-6 జీడిపప్పులు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే స్పైసెస్ వచ్చి ఒక 3 లవంగాలు, 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా శుభ్రంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇలా వెల్లుల్లిని పొట్టు తీసుకోవాలి. ఒక 12 వరకు వెల్లుల్లి, ఇంచు ముక్క అల్లం ముక్క. అలాగే తయారీ విధానాన్ని చూద్దాం. మనం గుత్తి వంకాయ కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ని పెట్టుకొని అందులోకి మనం ఇందాక తీసుకున్న పల్లీలను వేసి వేయించుకుందాం. పల్లీలు అనేవి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ముందుగా పల్లీలను వేసి వేయించుకోవాలి. ఇలా పల్లీలను చక్కగా రంగు మారే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, చక్కగా వేగి రంగు మారాయి కదా ఫ్రెండ్స్. మనం తీసుకున్న పల్లీలు. తర్వాత ధనియాలను తీసుకుందాం. ఇలా ధనియాలను తీసుకుని తర్వాత జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా స్పైసెస్ని కూడా వేసుకొని చక్కగా ఇవి మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ చక్కగా కొద్దిగా సేపు వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఇలా కొద్దిగా ఇవన్నీ వేగాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం తీసుకున్న జీడిపప్పుని, అలాగే ఎండు కొబ్బరిని తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తీసుకోవాలి. అలాగే నువ్వులను కూడా తీసుకోవాలి. ఇలా చక్కగా అన్నీ తీసుకున్న తర్వాత ఇలా మొత్తం అన్నీ వేగి నువ్వులు అనేవి చక్కగా వేగి నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ చక్కగా వేగాయి కదా ఫ్రెండ్స్. మనం తీసుకున్నవన్నీ ఇలా వేయించుకున్నవన్నీ స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లారేలాగా పక్కన పెడదాం. చల్లారాక చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం చల్లారాయి కదా. ఇలా చల్లారిన ఈ మసాలాలన్నింటినీ ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని ఈ మిక్సీ జార్లోకి అవన్నీ వేసుకుందాం. ఇలా మనం వేయించుకొని చల్లార్చుకున్న మసాలాలన్నింటినీ ఇందులోకి తీసుకుందాం. ఇలా మొత్తం తీసుకుని ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం తీసుకున్న వెల్లుల్లి, అల్లం ఉంది కదా ఫ్రెండ్స్, వాటిని కూడా ఇందులోకి వేసుకుని తర్వాత ఇందాక మనం తీసుకున్న కొత్తిమీరని శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా ఇది వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని తీసుకోవాలి. ఇలా రుచికి సరిపడా ఉప్పుని తీసుకుని తర్వాత రుచికి సరిపడా కారాన్ని కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో ఆడించుకున్న కారాన్ని వాడుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు మీ దగ్గర చిల్లీ పౌడర్ కనుక అవైలబుల్లో ఉంటే మీరు చిల్లీ పౌడర్ని కూడా వాడుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపుని కూడా తీసుకోవాలి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత పైన పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, అవసరానికి సరిపడా నీళ్ళను వేసుకుంటూ ఇలా పైన పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం తీసుకున్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి తీసుకుందాం. ఈ పేస్ట్లోకి తీసుకుని ఇది కూడా చక్కగా పైన పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పైన పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లోకి ఇందాక మనం తీసుకున్న టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెడదాం. పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మన గుత్తి వంకాయ కర్రీకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇలా మనం తీసుకున్న వంకాయలని కొద్దిగా ఉప్పు నీళ్ళని రెడీ చేసుకుని పెట్టుకొని లాస్ట్లో ఉన్న తొడిమని చిన్నగా కట్ చేసుకుని వంకాయలన్నింటినీ బాగున్నాయో లేదో చెక్ చేసుకుంటూ మొత్తం ఇలా కట్ చేసి వేసుకుందాం. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పుచ్చులు ఏమైనా ఉంటే మళ్ళీ కర్రీ అనేది పాడైపోతుంది కాబట్టి జాగ్రత్తగా చూసి చెక్ చేసుకుని ఇలా వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకొని
చక్కగా వేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ కర్రీ కోసం బాగా లేతగా ఉండే వంకాయల్ని ఎంచుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం వంకాయలన్నింటినీ చక్కగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లోకి వేసుకున్నాం కదా. ఇలా వేసుకోవడం వలన వంకాయలు కూడా కలర్ మారకుండా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. గుత్తి వంకాయ కర్రీకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇలా మనం వాటర్లో వేసుకున్న వంకాయలన్నింటినీ చక్కగా నీళ్ళు అనేవి దులుపుకుంటూ ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మసాలా పేస్ట్ని తీసుకుని ఇలా చక్కగా ఒక్కొక్క వంకాయని తీసుకుని మొత్తం ఇలా లోపలికి స్టఫింగ్ చేసుకోవాలి. మసాలా అంతా వంకాయలోకి పెట్టుకోవాలి. ఇలానే మొత్తం వంకాయలన్నింటికి చక్కగా మసాలాని పెట్టుకుని రెడీగా పక్కన ఉంచుకుందాం. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని వంకాయల నుంచి ఎక్స్ట్రాగా ఉండే వాటర్ని దులుపుకుంటూ చక్కగా ఇలా ఈ విధంగా వంకాయలన్నిటికీ మసాలాని స్టఫ్ చేసుకుందాం. ఎక్స్ట్రాగా ఉన్న మసాలాని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు గుత్తి వంకాయని రెడీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలా మందపాటి కడాయి ఒకటి పెట్టుకుని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని వేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్, చూసి వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ని కొద్దిగా హీట్ ఎక్కనిద్దాం. ఆయిల్ అనేది ఈ విధంగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అన్ని ఆవాలని వేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకుందాం. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుందాం. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీల్చి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చిని తీసుకున్న తర్వాత వాటిని ఇలా చక్కగా వేయించుకోవాలి. ఇలా అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 చిటికెళ్ళంతా ఇంగువని కూడా వేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇంగువ అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్, మీకు నచ్చకపోతే ఇంగువని స్కిప్ చేసి కేవలం చూపించిన వాటినే వేసుకుని ఇలా చక్కగా ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. పోపు అనేది చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయలని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్లోకి ఇలా చక్కగా వంకాయలన్నింటినీ తీసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ నేను నల్ల వంకాయల్ని వాడాను కదా, మీరు పచ్చవి కూడా వాడచ్చు. గ్రీన్ వంకాయలని కూడా వాడి ఈ గుత్తి వంకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అడుగు నుంచి చక్కగా ఒక 2-3 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎక్స్ట్రాగా మిగిలిన పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, మసాలా పేస్ట్, ఆ పేస్ట్ని కూడా ఇందులోకి తీసుకోవాలి. చక్కగా ఇలా మసాలా పేస్ట్ని కూడా తీసుకున్న తర్వాత ఇందాక మనం టమాటోని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటోని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా టమాటో ప్యూరీని కూడా తీసుకున్న తర్వాత మొత్తం చక్కగా కలిసేలాగా అడుగు నుంచి పేస్ట్ అంతా వంకాయలన్నిటికీ పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఆయిల్ పైకి తేలేలాగా వేయించుకోవాలి. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలా అడుగు నుంచే కలుపుకుంటూ ఉంటే అడుగు అనేది అంటుకోకుండా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక 2-3 నిమిషాలు చక్కగా వేయించుకున్నాం కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మసాలా అనేది అడుగంటకుండా. చూసారు కదా చక్కగా వేగి ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు చక్కగా ఉడికించుకుందాం. 3-4 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్, మన గుత్తి వంకాయ కర్రీ అనేది ఎలా రెడీ అయిందో. ఒకసారి చూసారు కదా, ఇలా మూత తీసి చూస్తే మనం తీసుకున్న మసాలా అంతా చక్కగా వేగి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఒకసారి కలుపుకుందాం. మొత్తం అంతా ఒకసారి ఇలా అడుగు నుంచి కలుపుకుందాం. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, ఏ కర్రీ అయినా ఇలా అడుగు నుంచే కలుపుకోవాలి. అడుగు నుంచి కలుపుకోవడం వలన మొత్తం అందులో మనం తీసుకునేవన్నీ చక్కగా కర్రీ అంతా బాగా కలుస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఒక 1/2 గ్లాస్ అంతా వాటర్ని తీసుకోవాలి, గ్రేవీకి సరిపడా. అలా అని మరి ఎక్కువ వాటర్ని తీసుకోకూడదు ఫ్రెండ్స్, రుచి అనేది మారిపోతుంది. మనం తీసుకున్న మసాలా గ్రేవీలాగా కొద్దిగా వస్తే సరిపోతుంది. ఎక్కువ వాటర్ని తీసుకుంటే మరి కూర అనేది రుచి మారిపోతుంది కాబట్టి తక్కువగా తీసుకుని ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా చక్కగా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్, మన కర్రీ అనేది ఎలా రెడీ అయిందో, గుత్తి వంకాయ కర్రీ అనేది. చూసారు కదా ఎంత చక్కగా మన కర్రీ రెడీ అయిపోయి ఆయిల్ పైకి తేలుతుందో. ఇప్పుడు ఫైనల్లీ
ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుందాం. ఇలా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకున్న తర్వాత మన గుత్తి వంకాయ కర్రీ అనేది గుమగుమలాడుతూ చక్కటి రుచితో రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చక్కగా మన గుత్తి వంకాయ కర్రీని వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే విధంగా నేను చూపించిన విధంగా మీరు కూడా గుత్తి వంకాయ కర్రీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక మా ఈ గుత్తి వంకాయ కర్రీ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.